మార్నింగ్ నుంచి రీల్స్ చూస్తున్నా ఇదే వీడియో వస్తుంది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈరోజు వీడియో మనం ఇదే చేయబోతున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకసారి డెమో చూపిస్తాం. ఫస్ట్ నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే మీకైతే టెలిగ్రామ్లో ఇచ్చాను. టెలిగ్రామ్ లేకపోతే ఒకసారి సైడ్ అయితే చెక్ చేయండి. ఎక్కువ చెప్పాను నేను. క్యాప్కట్ యాప్ కూడా ప్రో వర్షన్ అక్కడనే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒకటే ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసే ముందు ఒక ఫోటో అయితే కట్ చేసుకోండి. ఒకటి కాదు, మీరు ఎన్ని ఫొటోస్ కట్ చేసినా కూడా చాలా మంచిదే. కానీ ఇంపార్టెంట్ మనకు ఒక ఫోటో, మిగతాది మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఒక ఫోటో సెలెక్ట్ చేసిన ఈ ఫోటోని నేనైతే ఈ సైజ్లో అయితే కట్ చేసి పైన షేర్ ఐకాన్ ఉంటుంది, కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత బ్యాక్ వద్దాం ఒకసారి. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసే ముందు ఒకటి చెప్తా. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో బీజిఎం ఇచ్చాను, మీరు చూసిన బీజిఎం. ఎందుకు దీంట్లో పెట్టలేదంటే ఇప్పుడు లేయర్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తారు. 38 లేయర్స్ ఉన్నాయి. దీనికే ఎంబీ ఎక్కువ అయింది కాబట్టి దాన్ని రిమూవ్ చేసిన మ్యూజిక్ని. ఇప్పుడు ఫొటోసే రిమూవ్ చేసేవాడిని, మళ్ళీ మీకు అది ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి కింద ప్లస్ సెకండ్ ఐడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా, ఫస్ట్ మ్యూజిక్ పైన టాప్లోనే ఉంటుంది. మ్యూజిక్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆ మ్యూజిక్ అయితే యాడ్ చేసేసిన. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం ముందలు తీసుకోండి, ఎందుకంటే ఇది మ్యూజిక్ కొంచెం లాంగ్ ప్రెస్ చేసి కొంచెం ముందలు తీసుకోండి. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఓకే, అడ్జస్ట్మెంట్ అయితే బాగా సెట్ అయిపోతుంది. దీన్ని కిందికి అయితే తీసుకొద్దాం. ఈ స్టార్టింగ్లో మాత్రం ఒక ఫోటో మీకు కట్ చేసుకోమని చెప్పాను కదా, ఆ ఫోటోని ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు అయితే ఆ ఫోటోని ఇక్కడైతే రీప్లేస్ పెట్టుకోండి. సేమ్ ఇదే ఫోటోని ఇక్కడ నుంచి కూడా రీప్లేస్ అయితే పెట్టుకోండి. డెఫినెట్లీ రీప్లేస్ అయితే పెట్టుకోండి. కాబట్టి ఈ ఫోటో మాత్రం చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ ఫోటో ఒక ఫోటో మాత్రం కట్ చేసుకోండి, మిగతాది కట్ చేసుకున్నా కట్ చేయకపోయినా మీ చేసేది. ఓకే, ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్లోకి అయితే వద్దాం. ఇక్కడ మీకు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు ఫోటో సైజ్ అనేది మీరు తక్కువ ఫొటోస్లోనే కవర్ అయిపోతుంది. ఇందులో ఎక్కువ చెప్పాలంటే ఎన్ని ఫొటోస్ అంటే 8 to 9 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫొటోస్ అన్నీ ఒకటే ఫోటో ఉంటుంది, మల్టీ టైం అయితే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ ఫోటో ఉంది, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళాలని మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఫోటో ఎనీ ఫోటో ఉండొచ్చు, ఆ ఫోటోని ఇక్కడైతే చేంజ్ చేసిన తర్వాత కరెక్ట్గా సెంటర్లో వస్తే మంచిది. రాకపోతే ఈ సైడ్ రావడం కానీ ఇలా రావడం కానీ ఇలా ఉంటే మీ ఫేస్ కట్ సెంటర్లో పెట్టుకోండి. సేమ్ ఈ రెండు ఫొటోస్ని కూడా సేమ్ పెట్టుకోండి. అది ఆటోమేటిక్గా రీప్లేస్ అయితే చేసిన తర్వాత ఆటోమేటిక్గా మిర్రర్ అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది, అందులో చేంజ్ అయితే అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనకు గ్రూప్స్ కూడా ఉన్నాయి. గ్రూప్స్లో కూడా సేమ్ ప్రాసెస్, దీనికి కూడా యానిమేషనే ఉంటుంది, పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి మీరు ఈ గ్రూప్స్ 3 లేయర్స్ ఉన్నాయి కదా, దీనికి మీరు క్యాప్కట్లో కూడా చేసుకోవచ్చు. కానీ మీరు మళ్ళీ ఎందుకు క్యాప్కట్ జోలికి వెళ్ళడం. ఓకే, ఒక ఎఫెక్ట్ కోసం అయితే వెళ్ళాలి, మనం ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళాలి, అది చెప్తాను ఎండింగ్లో. ఈ ఫస్ట్ ఒక ఫోటోని ఓపెన్ చేసి ఈ ఫోటోని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత దాని కింద మీ యొక్క ఫోటో కరెక్ట్గా మ్యాచింగ్ పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు, రీప్లేస్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏ సైజులో అయితే నచ్చుతుందో ఆ సైజులో కరెక్ట్గా సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, ఇలాగైతే ప్రతి ఒక్క గ్రూప్లో మీరైతే చేంజ్ చేసుకోవాలి. రీప్లేస్ అయితే కంపల్సరీ చేసుకోవాలి ఫొటోస్ అనేది. ఓకే, ఫొటోస్ 3 లేయర్స్ ఉన్నాయి, అవి అందులో ఒక ఫోటోని యాడ్ చేయాలి, కానీ 3 టైం అయితే యాడ్ చేయాలి అంతే. ఇప్పుడు ఈ వీడియోని మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చెప్తాను. ఎక్స్పోర్ట్ అయితే చేసిన తర్వాత క్యాప్కట్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను క్యాప్కట్లో ఇంతకుముందు చేసిన ఓలా బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన. స్టార్టింగ్లో నాకు బాగా నచ్చింది అది. మనం అలర్ట్ మోషన్లో కూడా ఉంటుంది, కానీ అది డైమండ్ లెన్స్ బ్లర్ టైప్లో ఉంటుంది కాబట్టి ఈ ఓలా బ్లర్ అనేది కొంచెం రౌండ్గా చాలా నీట్గా అనిపిస్తుంది. ఇది పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత మీకైతే ఈ 3 లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 లేయర్స్ దగ్గర కూడా డెఫినెట్లీ ఓలా బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. నేను యాడ్ చేయలేదు కానీ మీకు చెప్తున్నాను. తర్వాత ఒక ఐడియా అనేది వచ్చింది నాకు. ఓపెనింగ్ క్లోజింగ్లోకి వెళ్తే మీకు కొంచెం కిందికి వెళ్తే ఓలా బ్లర్ ఉంటుంది, ఇది డెఫినెట్లీ యాడ్ చేయండి, చాలా సూపర్ ఉంటుంది. ఎక్కువ పెట్టకండి, కొంచెం తక్కువనే పెట్టుకోండి. ఓకే, ఎక్కువ పెడితే మళ్ళీ అది మనకు అసలు కనిపించకుండా పోతుంది. ఓకేనా, ఇలా. ఓకే, ఇప్పుడు ఇంతే, ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. జై హింద్.